హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఐడి కంపెనీ ప్యాకెట్స్లో అమ్మే ఇడ్లీ దోశ బ్యాటర్ రెసిపీ, సీక్రెట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇక్కడ నేను చెప్పే కొలతలతో ప్రిపేర్ చేస్తే ఎలాంటి డౌట్ లేకుండా పర్ఫెక్ట్గా చేస్తారండి. అంత బాగా కుదురుతాయండి. ఈ పిండితో మీరు ప్రిపేర్ చేస్తే ఇడ్లీలు సాఫ్ట్గా, మృదువుగా, దోశలు అయితే చాలా క్రిస్పీగా, మీరు కావాలంటే స్పాంజీ దోశలు కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. బయట కొనకుండా ఇంట్లోనే మనం ఈజీగా హైజీనిక్గా ఇలా రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ఐడి దోశ ఇడ్లీ బ్యాటర్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బ్యాటర్ కోసం మనం కంపల్సరీగా ఇడ్లీ రైస్నే యూజ్ చేయాలండి. ఇక్కడ నేను 3 కప్పుల ఇడ్లీ రైస్ తీసుకుంటున్నానండి. ఈ బ్యాటర్ కోసం మనం ఖచ్చితంగా ఇడ్లీ రైసే యూజ్ చేయాలి. చూడండి, ఇక్కడ మీరు గిన్నె లేదంటే గ్లాస్తో అన్ని కొలతలు ఒకే కప్పుతో తీసుకోవాలండి. 3 కప్పుల బియ్యం తీసుకొని వాటర్ వేసి శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. మూత పెట్టేసి ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. మరొక బౌల్ తీసుకొని దాంట్లో ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలండి. బద్ద మినపప్పు అయినా తీసుకోవచ్చు దీని ప్లేస్లో. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. వేసుకొని దీంట్లో కూడా వాటర్ వేసి శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ వేసుకొని దీన్ని కూడా మనం ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి మూత పెట్టేసి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకోవాలండి. ఇక్కడ మరొక బౌల్ తీసుకొని దాంట్లో అదే కప్పుతో 1/2 కప్పు అటుకులు తీసుకోవాలండి. కాస్త లావుగున్న అటుకులు తీసుకున్నాను, 1/2 కప్పు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసి వాష్ చేసుకొని మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ వేసుకొని దీన్ని కూడా మనం 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఈ మూడింటిని కూడా మనం ఒక 4 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. దానికంటే ఎక్కువసేపు నానబెట్టొద్దు. ఇక్కడ నేను ఒక 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. బాగా నానేయండి. ఇక్కడ నేను కొలతల్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. 3 కప్పుల ఇడ్లీ రైస్ తీసుకోవాలండి. 1 కప్పు మినపగుళ్ళు, 1/2 కప్పు అటుకులు, లావుగున్న అటుకులు తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఇలా వాటర్ మొత్తం తీసేసి ఇప్పుడు దీంట్లో మిక్సీ జార్లో వేసుకోవాలండి. ముందుగా మనం బియ్యంని గ్రైండ్ చేసుకోవాలి. బియ్యం మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా అంటే మరీ సన్న రవ్వ ఉంటుంది చూడండి, అలా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా చేయొద్దు. సన్నటి రవ్వ మన చేతికి తగిలేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు అదే మిక్సీ జార్లో ముందుగా మనం నానబెట్టుకున్న మినప్పప్పు ఇంకా అటుకులు కూడా వేసేసి వాటర్తో సహా వేసుకోవాలండి. అటుకుల్ని వేసుకొని వీటిని మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మినప్పప్పును మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం బియ్యం గ్రైండ్ చేసుకున్న బౌల్లోకి వేసుకొని ఇలా చేత్తో మిక్స్ చేసుకోవాలండి. చేత్తో మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు పిండి అంత బాగా పులిసి చాలా టేస్టీగా వస్తాయండి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఇలా చేత్తో మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనకు పిండి కాస్త సన్నటి రవ్వ తగిలేటట్టు ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 8 గంటల పాటు పిండిని పులియనివ్వాలి. నేను ఇక్కడ ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి ఎంత బాగా పులిసిందో, చాలా బాగా పులిసిందండి పిండి అయితే. ఎలా పడితే అలా మిక్స్ చేసుకోవద్దండి, ఒకటే డైరెక్షన్లో పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత మనకు సరిపోయినంత పిండిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత మిగతా పిండిని మూత పెట్టేసి మనం ఒక 3 నుంచి 4 రోజుల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకొని మనం దోశలు ఇడ్లీలు అయినా వేసుకోవచ్చండి. మిగతా పిండిని మనం వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు ఇడ్లీకి ఎలా ఉంటుందో పిండి అలా ఉండాలండి.
ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఇడ్లీని ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్లు తీసుకొని దాంట్లో నెయ్యి అయినా లేదంటే ఆయిల్ అయినా ఇలా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాటర్ని ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా బ్యాటర్ మొత్తం ప్లేట్లోకి వేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లో వేసుకోవాలి. వేసుకొని మనం ముందుగా స్టవ్ మీద నేను ఇడ్లీ పాత్ర పెట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడికించుకున్నానండి. ఇప్పుడు దాంట్లో ఇడ్లీ ప్లేట్ని పెట్టుకొని ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూడండి, ఒక 12 నిమిషాల తర్వాత ఎంత బాగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి ఇడ్లీలు. ఇప్పుడు మనం ప్లేట్ని పక్కకు తీసుకొని ఇప్పుడు ఇడ్లీని తీసేసుకోవాలి. ఇలా మనం స్పూన్ని వాటర్లో డిప్ చేసుకున్న తర్వాత ఇడ్లీలు ఇలా తీసుకుంటే మనకు చాలా బాగా వస్తాయండి. చూడండి ఎంత మృదువుగా సాఫ్ట్గా చాలా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు మనం ఇదే బ్యాటర్తో దోశను కూడా ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని ముందుగా మనం వేడి చేసుకున్న తర్వాత ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే మీరు చిన్న క్లాత్తో అయినా ఇలా తుడుచుకున్న తర్వాతనే ఇలా దోశ వేసుకోవాలండి. 2 నుంచి 3 గరిటెలు పిండి వేసుకొని ఇలా వీలైనంత వరకు పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన తడి ఆరిన తర్వాత ఇక్కడ నేను నెయ్యి కారాన్ని అప్లై చేసుకుంటున్నానండి. ఒక 2 టీ స్పూన్ల నెయ్యి తీసుకొని దాంట్లో 1 టీ స్పూన్ కారం వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని మనం నెయ్యి కారాన్ని రెడీ చేసుకొని దాని పైనుంచి ఇలా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి దోశ అయితే. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దీనిపైనుంచి ఆయిల్ వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ దాకా అన్ని వైపుల్లో చక్కగా కాల్చుకోవాలండి దోశను మనం. చూడండి, ఇలా క్రిస్పీగా కాల్చుకున్న తర్వాత మళ్ళీ మరో వైపుకి టర్న్ చేసుకొని ఇలా టర్న్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూస్తేనే తినేయాలనిపించేలా చాలా చాలా క్రిస్పీగా వస్తుందండి. మీరు కావాలంటే దీంతో స్పాంజ్ దోశలైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదే విధంగా అన్ని దోశల్ని వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇడ్లీలు అయితే మృదువుగా చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఒకే బ్యాటర్ని మనం ప్రిపేర్ చేసుకొని ఇలా 2 రకాల టిఫిన్స్ చేసుకోవచ్చండి. ఇడ్లీ దోశ 2 చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. క్రిస్పీ దోశ ఇంకా సాఫ్ట్ మృదువుగా ఇడ్లీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, ఇడ్లీని తుంచి చూపిస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చాలా మృదువుగా చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇంట్లోనే మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా ఇలా తెచ్చుకోవచ్చండి. ఇడ్లీ రైస్ మనకు ఇలా సూపర్ మార్కెట్లో ఎక్కడైనా ఈజీగా దొరుకుతాయండి. ఇడ్లీ రైస్ అంటే మనకు ఇలా ఇడ్లీ రైస్ తెచ్చుకుంటే మనం ఎన్ని దోశలైనా ఇడ్లీలైనా ఈజీగా చేసుకోవచ్చు. చాలా రుచికరంగా ఉంటాయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే పల్లీ చట్నీతో తింటున్నానండి. సూపర్ టేస్టీగా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.